హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు బీరకాయ కర్రీ. చపాతీల్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది, రసం రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది. పెసరపప్పు బీరకాయ కర్రీ తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడైతే మనం 1/2 kg బీరకాయ తీసుకొని పీల్ తీసి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు టమోటాలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోవాలి. గుప్పెడు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. మొదట స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. పెసరపప్పు బీరకాయ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేసేసి కొద్దిగా ఆవాలైతే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఆనియన్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా సూపర్ కర్రీ, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఆనియన్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి ఈ ఆనియన్ టమాటో ముక్కలు కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. చాలా సూపర్ రెసిపీ పెసరపప్పు బీరకాయ కర్రీ, చాలా సూపర్ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా సూపర్గా ఉంటుంది. కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. పెసరపప్పు బీరకాయ కర్రీ తయారీ విధానం అయితే చూస్తున్నాము. చాలా సూపర్ రెసిపీ. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా దంచింది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేగించి కట్ చేసి పక్కన ఉంచిన బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి మధ్యలో ఈ విధంగా సైడ్ చేసి పెట్టుకోవాలన్నమాట బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇక్కడ నానబెట్టి పక్కన ఉంచిన పెసరపప్పు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ, చాలా టేస్టీ ఉంటుంది పెసరపప్పు బీరకాయ కర్రీ. ఇలా పైన ఒకసారి అలా కలిపి బాగా తెల్లనివ్వాలి. చాలా సూపర్ రెసిపీ. ఇదిగోండి, ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. పెసరపప్పు బీరకాయ కర్రీ తయారీ విధానం అయితే చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఒకసారి బాగా కలిపేసి చిన్న మంట పెట్టుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేయాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత చూడండి మన పెసరపప్పు బీరకాయ కర్రీ ఎలా ఉందో చూస్తున్నారా. మన పెసరపప్పు బీరకాయ కర్రీ గుమగుమలాడుతూ ఎంత బాగా రెడీ అయిందో. ఒకసారి అయితే మిక్స్ చేద్దాము. బాగా దగ్గరికి వండుకోవాలి, వాటరీగా ఉండకుండా బాగా దగ్గరికి వండుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి ఇదిగోండి చూడండి, ఈ విధంగా బాగా దగ్గరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. వాటరీగా కాకుండా బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పెసరపప్పు బీరకాయ కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది. చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది, రసం రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, పెసరపప్పు బీరకాయ కర్రీ తయారీ విధానం చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.